హలో అండి. ఈరోజు ఏఐని వాడుకొని క్యాన్వాలో ఎలా డిజైన్స్ చేయాలి అని వీడియో చేద్దాము. క్లాడ్ అండ్ క్యాన్వా 2 కనెక్ట్ చేసుకొని మేము యూజ్ చేయొచ్చు. అండ్ జస్ట్ 1 ప్రాంప్ట్‌తో నేను 10 సెకండ్స్‌లో 20 ఇమేజెస్ జనరేట్ చేస్తాను. అవును. ఇది అవుతుంది. ప్రాంప్టింగ్ మీకు కరెక్ట్‌గా రావాలి. ప్రాంప్ట్ ఇచ్చి ఒక ప్రాంప్ట్‌తో మీరు ఇక్కడ ఈజీగా క్యాన్వా డిజైన్స్ చేసుకోవచ్చు. మరి క్యాన్వాలో ఎడిటింగ్ కూడా చేయొచ్చు. యెస్. ఓన్లీ ఇమేజెస్ జనరేట్ చేయడం కాదు. క్యాన్వాలో ఎడిటింగ్ కూడా చేయొచ్చు. ఎలా చేయాలి చూద్దాం రండి. ఫస్ట్ మీరు క్లౌడ్‌లో ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఫ్రీ వెర్షన్‌లోనే మేము చేసినాము. ప్రో వెర్షన్ ఏమి కాదిది. ఇక్కడ కస్టమైజ్‌లో వెళ్ళాలి. సో, కస్టమైజ్‌లో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనెక్టర్స్. క్లాడ్‌కి మీరు ఏదైనా ఇక్కడ మీ యాప్స్ కనెక్ట్ ఏ యాప్స్ అయినా సరే. సో, దాని మీద మీరిక్కడ క్యాన్వా మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ నాది కనెక్టెడ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ కనెక్ట్ చేసి చూపిస్తా నేను. ఓకే. సో, ఇక్కడ క్యాన్వా కనెక్ట్ అని ఇవ్వాలి. కనెక్ట్‌లో ఇక్కడ అలో అని చేయాలి. ఇవన్నీ యాక్సెస్ ఉంటుంది. ఓకే. అలో అని చేయండి. ఓకే. ఇప్పుడు ఇది కరెక్ట్ అయింది. ఇక్కడ చూడొచ్చు ఏదేది మీరు మాన్యువల్లీ కూడా అలో చేయొచ్చు. ఏదేది ఆల్రెడీ ఇది డిఫాల్ట్‌గా అలో ఉంటుంది. కొన్ని నాన్ అలో కూడా ఉంటుంది. ఇది చూడండి. కస్టమ్స్ ఇది మీరు కస్టమ్ చేసుకో అప్‌లోడ్ అసెస్ ఫ్రమ్ యూఆర్ఎల్ ఇది నో అని ఉంది. మీరు కావాలంటే ఓకే అనుకోవచ్చు. క్రియేట్ ఫోల్డర్ నో అని ఉంది. ఇవన్నీ ఏదేది మీకు కావాలో అది రైట్ చేసుకోండి. ఏదేది ఆల్రెడీ రైట్ ఉంది అది మీరు డిలీట్ కూడా చేయొచ్చు. స్టార్ట్ ఎడిటింగ్ డిజైన్ ఇది నేను ఓకే చేసిన కదా! ఇది అన్ని డిఫాల్ట్‌లో యెస్ ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని కూడా నో అని పెట్టొచ్చు. ఓకే. ఇక్కడ చూడండి. సెర్చ్ డిజైన్ యెస్. జనరేట్ స్ట్రక్చర్ డిజైన్ విత్ ఏఐ యెస్ అని ఉంది. రీడ్ ఓన్లీ టూల్స్, రిజాల్వ్ షార్ట్ లింక్ యెస్ అని ఉంది. ఆల్వేస్ అలో అని లేదు మీకు కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో, ఏ యాప్ కావాలి అవన్నీ మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ న్యూ చాట్ అని ఇవ్వాలి. సో, న్యూ చాట్‌లో వెళ్ళి నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తా. సో, ప్రాంప్ట్ ఎంత క్లియర్‌గా, ఎలాబొరేట్‌గా ఉంటుంది, అంత మంచిగా మీకిక్కడ డిజైన్స్ ఒస్తాయి. ఓకే. సో, మీరిప్పుడు ఏదైనా కంపెనీ కోసం చేస్తున్నారనుకోండి. ఇప్పుడు నేనిక్కడ కెరోజల్ డిజైన్ చేయని ఇచ్చిన, కానీ కెరోజల్ సైజ్ నేను ఇవ్వలేదు. సో, రేషియో ఇద్దాము. ఒక కెరోజల్ డిజైన్ చెయ్యి. టాపిక్ ఏమి ఇచ్చినానంటే 5 వేస్ టు మాస్టర్ ఏఐ ఇన్ 2026 అని జస్ట్ సింపుల్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. మీరు ఏదైనా కంపెనీ కోసం చేస్తున్నారంటే ఇక్కడ లోగో అప్‌లోడ్ చేయండి. అండ్ కలర్ కాంబినేషన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చినారంటే అవి కలర్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. కలర్‌కి ఒక కోడ్ ఉంటుంది. ఇచ్చుంటారు మీకు. ఏదైనా కంపెనీ కోసం మీరు చేస్తున్నారంటే అడ్వర్టైజ్‌మెంట్ లేకిన్ సోషల్ మీడియా పోస్ట్ చేస్తున్నారంటే అక్కడ ఇచ్చుంటారు. కలర్స్, ఫాంట్ అండ్ లోగో ఇచ్చుంటారు. అదన్నీ మీరు ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. లోగో అప్‌లోడ్ చేయండి. అండ్ కలర్స్ ఇక్కడ కామెంట్స్‌లో ప్రాంప్ట్‌లో మెన్షన్ చేయాలి. ఏ ఏ కలర్ కావాలని. ఇప్పుడు నేను జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. దానికోసం ఏది కూడా ఇక్కడ ఇవ్వలేదు. జస్ట్ ఓకే అని ఇవ్వాలి. ఒక ప్రాంప్ట్ యూజ్ సారీ మేక్ ఇట్ ఎడిటబుల్ యూజింగ్ క్యాన్వా ఇది ఇంపార్టెంట్. ఇది మీరు ఇవ్వకపోతే అది అగైన్ అడుగుతుంది. అంటే ఎడిటబుల్ ఉండదు డిజైన్. జస్ట్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఎడిటబుల్ అంటే ఇది క్యాన్వాలో వెళ్ళి ఎడిట్ చేస్తుంది. ఇన్‌స్ట్రక్ట్ చేయాలి మీరు. ఇప్పుడు ఓకే అని చెప్పండి. ఓకే. కంప్లీట్ డిజైన్ జనరేట్ చేసే ముందు ఇక్కడ ఒక్కసారి మీకు అడుగుతుంది. చూడండి నేను ఇలా టాపిక్ తీసుకున్నా. 5 వేస్ టు మాస్టర్ ఏఐ ఇన్ 2026 బోల్డ్ కవర్ స్లైడ్ విత్ స్ట్రైకింగ్ హెడ్‌లైన్స్ అని అడుగుతుంది. మీకు ఇది ఓకే అంటే ఓకే అనాలి. లేదు అంటే కస్టమైజ్ అగైన్ మీరు ఇక్కడ అగైన్ కస్టమైజ్ ఓకే. నేనిప్పుడు ఏది కూడా కస్టమైజ్ చేయడం లేదు. జస్ట్ జనరేట్ డిజైన్. ఇక్కడ ఒక అలర్ట్ వస్తుంది. నో ప్రాబ్లమ్ మీరు అలర్ట్ ఇది ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే. ఇది ప్రెజెంట్‌లీ మాకి యూట్యూబ్ థంబ్‌నెయిల్‌లో ఇచ్చింది. ఇక్కడ ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. రీసైజ్ 4:5 ఇన్ క్యాన్వా రీసైజ్ మీరు క్యాన్వాలో చేసుకోవాలి. దానికోసం కావాలి. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు జస్ట్ హార్డ్‌లీ 10 సెకండ్ తీసుకున్నది. ఇది ఒకటి అండ్ ఇదొకటి వచ్చింది. అండ్ ఈచ్ డిజైన్‌లో 5 ఇమేజెస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఇదొకటి చూడండి. దీంట్లో 5 డిజైన్స్ ఉన్నాయి. మరి ఇంకొక దాన్ని కూడా 5 డిజైన్స్ ఉన్నాయి. టోటల్ మాకిక్కడ 20 డిజైన్స్ రెడీ. ఒకటి చూద్దాము. చూడండి దీంట్లో కూడా 5 డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ లెర్న్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మాస్టరింగ్ ద ఆర్ట్ ఆఫ్ కన్వర్జింగ్ విత్ ఏఐ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ విత్ అని జస్ట్ టెక్స్ట్ రాసింది. మేము కూడా ఇవ్వచ్చు. ఏది టెక్స్ట్ కావాలి ఫస్ట్ పేజ్‌లో డీటెయిల్‌గా మీరు ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ప్రెజెంట్‌లీ నేను ప్రాంప్ట్ ఏమి ఇవ్వలేదు. దీన్ని మేము అగైన్ ఎడిటింగ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ డిజైన్‌ను మేము క్యాన్వాలో ఎలా ఎడిట్ చేయాలి? ఈ ఆల్
పేజెస్ ఇక్కడ మీరు క్యాన్వాలో ఎడిట్ చేయొచ్చు. ఎలా చేయాలంటే జస్ట్ ఇక్కడ పైన వెళ్ళి ఓపెన్ ఇన్ క్యాన్వా అని క్లిక్ చేయండి. సో, ఓపెన్ లింక్ అని అగైన్ క్లిక్ చేయండి. సో, చూడండి ఇక్కడ ఆల్ పేజెస్ మాకి క్యాన్వాలో ఎడిట్ చేయడానికి అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇమేజ్ మీకొద్దంటే జస్ట్ డిలీట్ చేయండి. ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ ఇక్కడ అప్‌లోడ్ చేసుకోండి. లేదు మాకి అదే బాగుంది అంటే జస్ట్ కంట్రోల్ జెడ్ చేయండి. అగైన్ మీకి ఆ ఇమేజ్ రిపీట్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న టెక్స్ట్, ఈ టెక్స్ట్ ఎడిట్ చేయాలి మీరు. సో, జస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్‌గా ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇదన్నీ కంప్లీట్ గ్రూప్ ఉంది. అన్‌గ్రూప్ అని చేయండి. సో, ఏ టెక్స్ట్ కావాలి మీకు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ స్టైల్ అవన్నీ మీరు చేంజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు పాపిన్స్ తీసుకుంటున్నా ఇక్కడ. సో, పాపిన్స్ సెలెక్ట్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత కింద ఇక్కడ మీరు చూడొచ్చు చేంజ్ ఆల్ అని ఉంది. అంటే ఒక డిజైన్‌లో అన్ని టెక్స్ట్ ఒకటే ఉంటే బాగుంటుంది. దానికోసం ఇది ఆప్షన్ ఉంటుంది. సో, చేంజ్ ఆల్ అని చేయండి. అన్ని పేజెస్‌లో మీ ఇప్పుడు పాపిన్స్ యాడ్ అయింది. సో, ఇక్కడ ఈ ఎలిమెంట్ కూడా సెపరేట్‌గా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. అన్ని ఎలిమెంట్స్ వన్ బై వన్ మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ కూడా ఉంది. ఓకే. సో, నెక్స్ట్ పేజ్ అలాగే. సో, నెక్స్ట్ పేజ్‌లో కూడా మీకు కావాలంటే ఇది పారాగ్రాఫ్ చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ అన్‌గ్రూప్ అని చేయండి. సో, ఏది మీకు ఇక్కడ యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలి కంప్లీట్‌గా మీరు ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు మాకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ నచ్చలేదు. జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన కలర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకేం కావాలో అది బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ మీరు పెట్టొచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను దీనికి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసిన. ఇది పేజ్ నంబర్ 2. నాకి అన్నీ సేమ్ ఉండాలి. అప్పుడు చేంజ్ ఆల్ అని చేయండి. చూడండి ఇప్పుడు అన్ని పేజెస్‌కి మీకి కింద ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అయింది చూడొచ్చు. ఓకేనా? సో, ఇలా మీరు క్యాన్వాలో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకా క్యాన్వాలో డీటెయిల్ ఎడిటింగ్ నేను ఫస్ట్ వీడియోలో చెప్పినాను. మీరు ఇంకా చూడకపోతే చూసుకొని రండి. కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ ఎలా ఎడిటింగ్ చేయాలని. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వచ్చే నోటిఫికేషన్ మీకు దొరుకుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.